హాయ్ గైస్. సో మా అక్క ఈరోజు బయటకు వెళ్తుంది, ఒక ఇంపార్టెంట్ పని అనమాట. సో ఇంపార్టెంట్ పని అంటే ఇప్పుడు చెప్పాము, ఫ్యూచర్లో చెప్తాం. దానికోసం నేను మేకప్ చేస్తున్నా, నేను గ్రేట్ సారిక. సో మేకప్ చేయడానికి మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే, గెస్ చేయండి, ఫేస్. ఫేస్ తర్వాత ప్రైమర్, బ్యూటిఫుల్ ఫేస్, బ్యూటిఫుల్. తర్వాత ప్రైమర్ తీసుకున్నాను. ద ప్రైమర్ ఈజ్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ అండ్ ఫౌండేషన్. సో ఈ రెండు మిక్స్ చేసి మన బ్యూటిఫుల్ ఫేస్ మీద పెట్టాలి. కన్సీలర్ ఉందా? ఏం కన్సీలర్ ఉంది? ఏమో తెలియదు. కన్సీలర్ అది గైస్. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వాళ్ళకి బోరు కొట్టదని ఏదో మాట్లాడు. ఇక మామూలుగా మా ఇంట సోకులు రాని అంటే ఎన్ని చేసింది కాబట్టి సోకులు ఎక్కువ, సొమ్ము తక్కువ. సరే తరలే. సొమ్ముగా నాకు నా హస్బెండ్ ఫస్ట్ మా అక్క ఉండేది సొమ్ము కోసం, మా అక్క. దాని తర్వాత ఇప్పుడు మా హస్బెండ్. ఇప్పుడు నా బాధ వెళ్ళిపోయింది, ఇప్పుడు వాళ్ళ బాధ అయిపోయింది. ఏ మాటకి ఆ మాట. నేను ఏ మేకప్ కావాలన్నా కొనిస్తాడు మా ఆయన మాత్రం. ఓకే, ఇప్పుడు మనకి ప్రైమర్ మూత పెట్టి సావచ్చుగా. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఓకే గైస్, సారీ ఫర్ ద లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయింది. కన్సీలర్ ఏముంది? A few moments later. ప్రైమర్ కి కన్సీలర్ ఇప్పుడు తేడా తెలియదు. ఇది ఫౌండేషన్, ప్రైమర్ కొంచెం లిప్స్టిక్ తీసుకుంటాను, నేను కూడా అందంగా కనిపించాలి. అంతేనా? లిప్స్టిక్ అయ్యింది మనకు ముద్దది. సర్లే రా ఇంకా. ఓకే గైస్, ప్రైమర్ అయిపోయింది, ఫౌండేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఇప్పుడు మనం మెబ్లిన్ నుంచి కాంపాక్ట్. చిన్నప్పుడు నేను చదువుకుంటా ఉంటే మా చెల్లెలు ఇట్లాంటివన్నీ చేసింది అనమాట. చిన్నప్పటి నుంచి మనకు సోకులు ఎక్కువ. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఎక్కడ ఏ లిప్స్టిక్లు కనిపించినా, ఎక్కడ ఏం కనిపించినా సరే ముందు అద్దం ముందే ఉండేదాన్ని ఎక్కువ. మా ఇంటి వాళ్ళు అనేటోళ్ళు దీనికి కేజీ కందంటే ఆగేది. ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు, ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఇప్పుడు పేడబాగినట్టు బాగా ఫేస్ అయిపోయింది. మొత్తం ఫైనల్ లుక్ చూద్దాం. ఇప్పుడు అంటే ఏదో చింపిరిగా ఉంది కదా, మొత్తం హెయిర్ కూడా వేసాక. ఓకే, ఇప్పుడు పౌడర్ అయిపోయింది. పౌడర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం, ఐ షాడో వేద్దాం. ఐ షాడో వద్దు నాకు, ఇది న్యూడ్. ఇది వద్దు. ఏం కనిపించదు మా, నీకే తెలుస్తుంది డిఫరెన్స్. నువ్వు వెనక్కి వెళ్ళినంత మాత్రం అది రాకుండా ఉండదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఓకే గైస్, మెయిన్ ఇంపార్టెంట్ లిప్స్టిక్. లిప్స్టిక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను మేకప్ వేసుకోపోయినా పర్లా, స్నానం చేయకపోయినా పర్లా, వేస్తా, అవి అయిపోయినా పర్లా, లిప్స్టిక్ మాత్రం మెయిన్. ఇది కూడా నేను ఇన్స్టెంట్ గ్లో అయిపోతా, నాకు కూడా తెలుసు. ఇది నాకు ఇచ్చేయి. ఎన్ని 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 నాది నా ఎన్ని ఉన్నాయి అంటే, నా పెళ్లికి కొన్నాయన్ని ఈ పిల్ల దగ్గర షోజే. మాక మీ వాళ్ళు చూస్తే నిజమే అనుకుంటారు. నేను నాకొక్కటి కూడా ఈ నీళ్ళు ఈ అమ్మాయి నా పెళ్లికి వచ్చినాయి, నీ పెళ్లికి వచ్చినాయి నేను తీసుకుంటానా? నీకు వచ్చినాయి అంటే నాకు వచ్చినట్టేగా. నాకు అర్థం కాలేదు సార్. నాయనే తీసుకునిద్ది మళ్ళీ. ఏమున్నాయండి ఇప్పుడు తీసుకోవడానికి? డబ్బులతో, నా డబ్బులతోనే కదా కొనుక్కునేది. నువ్వు కొనుక్కున్నది ఎంత డబ్బులతో నీ అయిపోతాయి. ఓకే గైస్,
బ్యాక్ టు ద వీడియో. కొంచెం లాంగ్వేజ్ మార్చు. యా ప్లీజ్. Okay. Yes, guys. So we are using lipstick from Maybelline New York. మేబలేనా Maybelline New York. The shade is Renegade. ఓ ఇది నేను కొందాం అనుకున్న షేడ్. ముఖం పగల కొట్టేవాడు లేక నీకు. సో షేడ్ చాలా బాగుంటది guys. కాకపోతే కొంచెం స్టిక్కీ అనిపిస్తుంది. ఎస్ స్టిక్కీ ఉంది కానీ కలర్ బాగుంది. నెక్స్ట్ మనం ఫైనల్ స్టెప్ బ్లష్కి వచ్చేద్దాం. సో బ్లష్ కోసం నేను విప్ మోస్ టింట్ని యూజ్ చేస్తున్నాను. విప్ మోస్ టింట్ని యూజ్ చేస్తున్నా. యాజ్ యూ నో నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను ఇన్స్టాగ్రామ్లో. చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది మా అంత ఏమాక ఇప్పుడు నేను వెళ్ళే అకేషను చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఓకే గైస్, ఇప్పుడు మాకు హెయిర్ అంతా సెట్ చేసుకొని వస్తుంది. ఫైనల్ లుక్ ఇంకొంచెం సేపట్లో. సో పాజ్ చేస్తున్నాం వీడియో. సో యాక్చువల్లీ గైస్ నేను ఎప్పటి నుంచో వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు ఏమి కాంటెంట్ దొరకలేదన్నమాట. ఏం చేద్దామో అర్థం కాలేదు ఎప్పుడు నాకు. సరే ఏదన్నా మంచి మూమెంట్ వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నా. ఇప్పుడు కూడా ఏం రాలేదులే. సడన్గా నేను మా జ్యేష్ఠ సోదరుని కలవడం జరిగింది. ఆ జ్యేష్ఠ సోదరికి ఏదో పని ఉంది బయటికి వెళ్తున్నా అని చెప్పడం జరిగింది. అందుకని సరే నీ బ్యూటిఫుల్ ఫేస్ని ఇంకొంచెం నేను బ్యూటిఫుల్ చేస్తానని చెప్పని మేకప్ వేసాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే మీరు ఎప్పుడన్నా మీ యంగర్ సిబ్లింగ్కి మీ ఎల్డర్ సిబ్లింగ్కి మేకప్ వేసారో లేదో యంగర్ సిబ్లింగ్స్ కామెంట్ చేసి చెప్పండి. బై ద వే దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్. మై నేమ్ ఇస్ సారిక విత్ సిస్టర్ భార్గవి రేఖ. హెయిర్ స్టైల్ కూడా నేనే చేయాల్సి వస్తుంది. సో చిన్న క్లిప్ తీసుకో. నేను లేకపోతే ఏమైపోతారో తెలుసు. మా అక్క ఏదో కొత్త లిప్స్టిక్ తీసుకుంది. నేను ఇది ట్రై చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ షేడ్ ఎట్లుందో చూద్దాం. బాగానే ఉందిగా, మళ్ళీ నా లిప్స్టిక్ మీద పడి ఎడుగుతావే. అది నాకు బాగా. సరే నేను కూడా రెడీ అయ్యేది ఉంది. నేను రెడీ అయ్యేటప్పుడు యూజ్ చేస్తాను. ఓకేనా, ఇంకేం చూడొద్దు. యా షీఈ్ లుకింగ్ గుడ్ రైట్. థ్యాంక్ యూ. మేకప్ చాలా బాగుంది కదా. చూడండి గైస్ ఎంత ఫ్లాలెస్గా వచ్చిందండి. స్టిక్ చూడండి. ఓకే గైస్, మా అక్క ఎక్కడికో వెళ్తుంది. తనకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాము. ఓకే గైస్, ఇంతటితో వ్లాగ్ సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నాది గెట్ రెడీ విత్ మీ అవుతుంది. సో చేస్తే చేస్తాను, లేకపోతే లేదు. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఆడియన్స్ బాయ్ చెప్పు. బాయ్. మేకప్ బాగుంది కదా. లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. I am the elder one, she is the younger one. అది చెప్పాల్సిన అవసరం లేదు, తెలుస్తుంది జనాలకి. బాయ్ బాయ్ గైస్.